బంగ్లాదేశ్లో తిరుగుబాటుదారులకి సైన్యం మద్దతు, హసీనాని భారతదేశానికి పంపించేయటం, హసీనా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ పరిణామాల వెనకాల ఉన్నటువంటిది అమెరికా CIA ఆపరేషన్ అన్నటువంటి విషయం స్పష్టమైంది. యూనస్ అమెరికా పంపించినటువంటి మేధావి ముద్రతో పంపించినటువంటి ఓ దరిద్రుడు వచ్చి అక్కడ పరిపాలన చేస్తున్నది చూస్తున్నాం. అయితే ఈ బంగ్లాదేశ్కి వాస్తవంగా అత్యధికంగా పవర్ సప్లై ఇచ్చేది మన భారతదేశానికి సంబంధించినటువంటి అదాని. ఈ గొడవలు అయ్యాక అక్కడ భారత వ్యతిరేకత, భారత శత్రుత్వం బంగ్లాదేశ్ ప్రదర్శిస్తున్న కరెంటు మాత్రం సప్లై ఆపలేదు అదాని. ఎందుకు? వాళ్ళతో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం. అయితే ఆ డబ్బులు చెల్లించాలి అదానికి. దేశం నుంచి హసీనాని పంపించేశాక అక్కడ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్నటువంటి క్లాత్ మార్కెట్ బాగా దెబ్బతింది. పైగా ఈ మధ్య జరిగినటువంటి ప్రమాదంతో మరింత నష్టపోయింది. అలాంటి సిచ్యువేషన్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినటువంటి వేళ ఆ డబ్బులు చెల్లించకపోవడంతో పవర్ సప్లై అనేటటువంటిది ఆపేయడానికి ఒకవైపున సిద్ధపడింది అదాని. అట్ ద సేమ్ టైం తమకి రావాల్సిన డబ్బులు ఇప్పించమని అదాని పవర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేసు వేసింది బంగ్లాదేశ్ పవర్ బోర్డు మీద లండన్ కోర్టులో. లండన్లోనే అక్కడ తేల్చుకోవాలని అప్పుడున్న ఒప్పందం అన్నమాట. దాని ప్రకారం $850 మిలియన్ రావాలట అదాని సంస్థ బంగ్లాదేశ్ నుండి. ఆ డబ్బులు ఇప్పించమని అడిగింది. వాస్తవంగా ఎలక్ట్రిక్ సప్లై అదాని 1600 మెగావాట్లు ఏదైతే జార్ఖండ్ నుంచి తయారు చేసినటువంటి పవర్ని అక్కడికి సప్లై చేస్తూ ఉంటుంటాడు. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం కంటిన్యూ అవుతోంది. బంగ్లాదేశ్ ఇప్పుడు మరి ఆ డబ్బులు కట్టగలుగుతుందా, లేదంటే అప్పుడు కరెంటు అదాని ఆపేస్తే దాని బతుకేంటనేది తేలాలి.